రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రాజమండ్రిలో జరిగిన దుర్ఘటన. డాక్టర్ ప్రియాంక బ్రెయిన్ డెత్ కి గురయ్యి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి రాజమండ్రి జిల్లా ఎస్పీ కొన్ని విషయాలైతే వెల్లడించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నిందితులు ఎవరైతే ఆ రోజు తాగి వాహనం నడిపారో వాళ్ళిద్దరిని కూడా పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. తర్వాత మళ్ళీ వారిని కస్టడీలో కూడా తీసుకునే పరిస్థితి అయితే ఉంది. వాళ్ళిద్దరూ సూరవరపు దస్వంత్, దేశాభత్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ పేర్లు. సో ఇద్దరు కూడా నామవరపు అనే ఒక విలేజ్కి సంబంధించిన వారంట. సో ఆ రోజు షాపింగ్ మాల్కి మద్యం సేవించి వెళ్ళారు. అయితే అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో వీరికి గొడవ జరిగింది. అయితే ఆ సినిమా థియేటర్కి సంబంధించి ఆ మాల్కి సంబంధించి ఎవరైతే ఆ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారో వారిని వీళ్ళకి కొట్టి పారిపోతున్నారు కారులో. సో అలా పారిపోతున్నప్పుడు వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారి కారు ముందున్న 2 వీలర్ ఏదైతే స్కూటీ ఉందో ఉమేష్ అలాగే ప్రియాంక, సో ఆల్రెడీ 2 సార్లు గుద్దారు వాళ్ళని. సో పొరపాటున తగులుతుంది కదా అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. లోపల ఏం జరిగింది, వీరు ఎవరినో కొట్టారు, పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు, అవేమి వాళ్ళకి తెలియదు ప్రియాంకకి ఉమేష్కి. సో అలా ఇక మెయిన్ రోడ్ వరకు వచ్చారు. తర్వాత వీరు కారు ఇంకా వేగంగా నడిపించి వారి మీదకి ఆ కార్ని ఎక్కించారు. అయితే ఉమేష్ త్రుటిలో తప్పించుకున్నాడు. ప్రియాంక మాత్రం తన పొట్టపై నుంచి కార్ టైర్ వెళ్ళిపోయింది. తర్వాత తలపై నుంచి కూడా కార్ టైర్ వెళ్ళిపోయింది. అక్కడనే తీవ్ర రక్తస్రావం అయ్యి స్పృహ కోల్పోయింది. అయితే అక్కడున్న కొంతమంది స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అప్పటికే వారు పారిపోయారు. మరి పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వీళ్ళు తాగి ఇక్కడే గుద్దారా, ఇంకా వేగంగా వెళ్ళారు కాబట్టి ముందు వీరి వల్ల ఇంకెవరైనా ఇబ్బంది పడ్డారా, ఇంకెవరినైనా గుద్దారా, ఆ విషయాలు కూడా తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తాం. సో తర్వాత స్వతంత్ర హాస్పిటల్కి తీసుకువెళ్ళటం, అక్కడ వైద్యులు ఆమె బ్రెయిన్ డెత్కి గురైందని చెప్పడం, మెరుగైన వైద్యం కోసం మీరు వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళిపోయినంటే హుటాహుటిన ఒక అంబులెన్స్ని మాట్లాడుకుని మళ్ళీ అందులో ఒక డాక్టర్ని పెట్టుకుని వెంటిలేటర్ పైన హైదరాబాద్ వరకు కూడా తీసుకొచ్చారు. సో హైదరాబాద్లో డాక్టర్స్ ఏం చెప్పలా ఉంటున్నారు, అన్ని టెస్టులు చేశారు. ఇప్పటివరకు ప్రియాంకకి బ్రెయిన్ డెత్ అయినప్పుడు పపిల్ టెస్ట్ ఎట్లా చేస్తారు అంటే కంటికి వెలుతురు వేసినప్పుడు పపిల్ స్పందిస్తుందా లేదా అనేది, తర్వాత కార్నియల్ రిఫ్లాక్స్ కంటికి తాకినప్పుడు ఆ కంటి స్పందన ఉందా లేదా అని చూడటం, తర్వాత గ్యాగ్ కఫ్ రిఫ్లాక్స్ గొంతులో స్టిమ్యులేషన్ అంటే అది ఇచ్చినప్పుడు అసలు రెస్పాన్స్ ఉందా లేదా అని చూస్తారు, తర్వాత పెయిన్ రెస్పాన్స్ అంటే స్టిమ్యులస్కి మెదడు శరీరం స్పందిస్తుందా లేదా అనేది, తర్వాత రీసెంట్గా నిన్న చెప్తున్నారు డాక్టర్లు ఇక చివరగా చేసేది ఆత్మీయ టెస్ట్, వెంటిలేటర్ సహాయం లేకుండా శ్వాస తీసుకునే ప్రయత్నం ఉందా లేదా అనేది పరీక్షిస్తారు. అంటే ఇప్పటివరకు ఆమె ప్రాణం అయితే ఉంది, బ్రెయిన్ ఒకటే డెత్ అయింది, కోమా కాదు బ్రెయిన్ డెత్ అయింది. అంటే మళ్ళీ తిరిగి కోలుకోవడం ఖచ్చితంగా కష్టమే. అయితే ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉంది, ఊపిరి తీసుకుంటుంది. ఒకవేళ దాన్ని రిమూవ్ చేస్తే, ఒకవేళ ఊపిరి తీసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఆమెను బ్రతికించే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ అలా లేకపోతే మాత్రం ప్రియాంక ఇంకా లేనట్టే. సో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో చదువుతుంది, ఎంతో కష్టపడి అక్కడ సీట్ సంపాదించుకుంది. డెర్మటాలజిస్ట్ పీజీ చేస్తుంది. పేరెంట్స్కి దూరంగా వైద్య వృత్తిలోకి వచ్చి ఎంతో మందికి సేవ చేయాలనుకుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారికి 3 కూతుర్లు, ముగ్గురిని కూడా బాగా చదివించారు. 2 సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈమె ఇప్పుడు వైద్య వృత్తిలోకి వచ్చింది.
సో ట్రైనింగ్ కొన్ని రోజులు అయిపోతే వైద్య సేవలోకి వచ్చేది ఈమె. సో ఎన్నో కళలు కనిందంట, ఎన్నో ఆశయాలతో ఈ వృత్తిలో వచ్చిందని చెప్తున్నారు. సో ఇద్దరు తాగుబోతులు చేసిన పని వల్ల ఈరోజు ప్రియాంక చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితి. సో నిజానికి వాళ్ళిద్దరిని కూడా ఉరి తీయాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అక్కడున్న స్థానికులు కావచ్చు, ప్రియాంక స్నేహితులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రియాంకకు సంబంధించిన కాలేజ్ యాజమాన్యం కావచ్చు, వారందరూ కూడా ఒకటే డిమాండ్, వీరిని కఠినంగా శిక్షించాలి, ఉరి శిక్ష వీరికి కరెక్ట్. అరే 3 సార్లు గుద్దారు, మన వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా లేదా అంటే తాగిన మైకల్లో మరి వీళ్ళు గంజాయి సేవించున్నారా, ఏదైనా డ్రగ్స్ తీసుకున్నారా, లేదంటే అంటే పేకల దాకా తాగారా, ఫుల్గా మద్యం సేవించారా? సో పోలీసుల దర్యాప్తులు అయితే చాలా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. అయితే ఈ విషయం చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఇంత సివియర్ సబ్జెక్టు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిందంటే ఒక రాజకీయ నాయకుడి యొక్క అండ వారిపైన ఉంది అనేది కూడా చెప్తున్నారు చాలామంది. సో పోలీసులు అవన్నీ కూడా కొట్టుపారేశారు. సీఎం గారి ఆదేశాల మేరకు మేము దీన్ని చాలా సీరియస్గా టేకప్ చేసాం. ఇంకా మేము వారిని కస్టడీకి తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నిస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ కృష్ణ గారు అయితే రీసెంట్గా చెప్పడం అయితే జరిగింది. వీరికి వాళ్ళకి అసలు ఏ గొడవ లేదు, వారు సినిమా చూడడానికి వచ్చారు. ఆమె స్నేహితుడితో సినిమా చూడడానికి వచ్చింది, సినిమా అయిపోయింది, ముగించుకుని వెళ్తున్న టైంలో కారుని వేగంగా నడిపి తప్పించుకోవడానికి పారిపోయి వెళ్తున్నప్పుడు హిట్ అండ్ రన్ చేసి వీరు వెళ్ళిపోయారు. కల్ప్రిట్ మర్డర్ కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంకా కఠినమైన శిక్షణలు కూడా పెడతా ఉంటూ కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళిద్దరు ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి, మీరు క్లియర్గా స్క్రీన్ పైన చూడొచ్చు. సూరవరపు దస్వంత్ ఇతనే కారు నడిపింది. దేశాబత్తుల ఆండ్రూ జోసెఫ్ ఆల్రెడీ థియేటర్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో గొడవ చేస్తున్నప్పుడు, హల్చల్ చేస్తున్నప్పుడు అది కూడా సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. అలాగే మెయిన్ గేట్ దగ్గర ఏదైతే స్కూటీని ఢీ కొట్టారో ఆ విజువల్ కూడా బయటకు వచ్చింది. సో వీళ్ళైతే పోలీసులు అరెస్ట్ చేశారు, కానీ ఇంకా కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు చాలామంది. అంటే కఠినంగా శిక్షించాలంటే ప్రాణానికి ప్రాణం తీయే సెక్షన్స్ అయితే మనకు దగ్గర లేవు. ఇప్పుడు చాలామంది అక్కడ డిమాండ్ చేస్తున్నారు, కానీ ప్రాణానికి ప్రాణాలు తీసే సెక్షన్స్ లేవు. సో చూడాలి మరి పోలీసులు ఇంకా ఏ రకంగా వీరిపైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఏం చేస్తారని. కానీ వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతున్న పరిస్థితి, వారి కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ. వాళ్ళ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. ఏ హాస్పిటల్ అయితే ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుందో అదే హాస్పిటల్లో ఇంకొక ఫ్లోర్లో ఆమె కూడా వెంటిలేటర్ పైన ఉన్నారు. ఆమెకి ఫిట్స్ వచ్చింది, ఈ విషయం తెలియగానే అప్పటి నుంచి కూడా జీర్ణించుకోలేకపోతున్న ఆ విషయాన్ని. సో కన్న బిడ్డ, కళ్ళ ముందు పెరిగిన బిడ్డ, ఎన్నో కళలతో ఎన్నో ఆశయాలతో వైద్య వృత్తిలోకి వచ్చి సేవ చేయాలని చెప్పి ఇంకొన్ని రోజులైతే తన కళ నెరవేరుతుంది, ఆల్మోస్ట్ నెరవేరింది. ఇలా అంటే మళ్ళీ ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉంటుందని అనుకున్న లోపే ఇద్దరు రాక్షసులు వచ్చి ఆమె ప్రాణాలను తీసేశారు. సో చూద్దాం, ప్రస్తుతం అయితే అప్నియా టెస్ట్ అయితే జరుగుతుంది. డాక్టర్స్ చెప్పాలి మరి ఊపిరి తీసుకోకుండా ఆమె ఉండడం అయితే కష్టం. వెంటిలేటర్ పైన అయితే ఊపిరి తీసుకోగలుగుతుంది, వెంటిలేటర్ లేకుండా ఊపిరి తీసుకుంటే బతికే ఛాన్స్ ఉంటుంది, లేదంటే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి. సో ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలంటారు అంటే ఇప్పటికే చాలామంది చెప్పేస్తున్నారు ఉరి తీయాలి అని చెప్పి. మరి అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందనే చూద్దాం.